Right. So what is the general circle equation? Alim Pasha? Alim Pasha? X square plus y square plus 2x plus fy plus c is equals to 0. Once again repeat. X square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0, sir. Okay. Anil? Anil, Sir, what is the center of the general circle? minus g comma minus f. Akila, Sir, what is the radius of the general circle? under root of g square plus f square minus c. Shobarani, Sir, what is the circle equation with center at the origin and radius r? What is the circle equation with center at the origin and radius r? Sarada, x square plus y square is equal 0. x square plus y square is equal to 0. Wrong. ఇంకా అక్కడ ఆర్ ఎక్కడ ఉందా నీకు మరి ఇచ్చిన క్వశ్చన్లో నువ్వు చెప్పిన ఆన్సర్లో ఆర్ ఉంది అసలు లేదు సార్. మరి ఆర్ ఉండాలి కదా రెండు బుక్కులు తిప్పుతున్నావా ఏం చేస్తున్నావు ఏం తిప్పలేను సార్, బుక్స్ రన్అట్స్ రాయలే. ఎందుకు రాయాలి మరి నోట్స్ లేకున్నా సార్, ఊళ్ళో దొరకలేదు. ఊళ్ళో ఏ న్యూస్ దొరుకుతాయి తాటుకోలు దొరుకుతాయి కదా అటుకోలు కోతలేం కదా సార్ మేము. చెప్పు సోహెల్ 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 నందిని సార్ what is the circle equation with center at the origin and radius r? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఓకేనా శోభన అర్థమైందా అర్థమైంది సార్. ఏంటి చెప్పు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఏంటది అది సర్కిల్ ఈక్వేషన్ విత్ సెంటర్ ఆఫ్ ద ఆర్జిన్ అండ్ సెంటర్ రేడియస్. సెంటర్ ఎట్ ద ఆర్జిన్ ఆఫ్ ద ఆర్జిన్ కాదు సెంటర్ ఎట్ ద ఆర్జిన్ అండ్ రేడియస్ ఆర్ ఓకేనా రైట్ సో అర్థమైంది సార్. what is the circle equation with center h comma k and radius r? Alim Pasha, సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. what is the circle equation with center h comma k radius and radius r? Fifth one ra Alim Pasha, సార్ తెలియదు సార్. Akila, x minus h whole square plus y minus k whole square is equals to r square. Alim అర్థమైనదిరా ఓకే. రైట్ నెక్స్ట్ నందిని వాట్ ఈస్ ద ఇంటర్సెప్ట్ what is the intercept made by the circle on x-axis? ఏంటి సార్ మళ్ళీ చెప్పండి ఒకసారి. What is the చూడండి ఇక్కడ what is the intercept made by the circle? Circle means that is a general circle on x-axis. ఈక్వేషన్ చెప్పాలా సార్? అక్కడ కండిషన్ ఉంటుంది ఒక ప్రిన్సిపల్ ఉంటుంది అదేంటి సార్
ఈక్వేషన్ చెప్పాలా సార్? ఆ ఈక్వేషన్ చెప్పు. జనరల్ సర్కిల్ ఈక్వేషన్ గా చెప్పేది. ఎక్స్ సర్కిల్ ఎక్స్ యాక్సిస్ తో చేసే ఇంటర్సెప్ట్ ఏంటి? ఇంటర్సెప్ట్ కి ప్రిన్సిపల్ ఏంటి? ఇంటర్సెప్ట్ x² + y² + 2gx = 0 ఏంటది? + c ఏంటది? అది జనరల్ సర్కిల్ అవుతుంది. నేను అడిగింది సర్కిల్ ఈక్వేషన్ కాదు. ఓకేనా? ఇక్కడ నేను అడిగేది ఏంటి? ఇంటర్సెప్ట్ మేడ్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ తోని అంటే సర్కిల్ ఎక్స్ యాక్సిస్ తోని చేసే ఇంటర్సెప్ట్ ఎంత? వెంకటేష్, g² - c = 0 నా సార్? g² - c = 0 కాదు. వెంకటేష్, 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 సార్ 2√g² - c కదా సార్? 2 into √g² - c. ఓకే, సో ఇది ఏంటి? సో it is the intercept made by the circle on x axis. అంటే x axis తోనే సో సర్కిల్ చేసే ఇంటర్సెప్ట్ ఎంత? 2 into √g² - c. సో వెంకటేష్, what is the intercept made by the circle on y axis? 2 √f² - c. 2 into √f² - c. Okay, right. So next, Alim Pasha, if g² - c is equal to 0, then the circle is, సో g² - c is equal to 0 అయితే సర్కిల్ అనేది ఏదో చేస్తుందని చెప్పినట్టు నాకు గుర్తు. ఏం చేస్తుంది? అలీం భాష, నందిని, సార్ టచింగ్ x యాక్సిస్ సార్. ఓకేనా? సో g² - c is equal to 0, then the circle is touching x axis. Okay, right. So Akila, Sir. g² - c less than 0. If g² - c less than 0, then the circle is Does not meets y-axis. does not meet y axis. Okay, so Anil, ఉన్నావా పోయినావురా? రైట్. సో నెక్స్ట్ వెంకటేష్, సార్ so if f² - c is equal to 0, then the circle is డస్ నాట్ మీట్ y యాక్సిస్. చూడండి నేను ఏమంటున్నా, f² - c is equal to 0, f² - c is equal to 0, then the circle is y యాక్సిస్ ని మీట్ చేస్తుంది. y యాక్సిస్ ని మీట్ చేస్తుంది. ఓకే, y యాక్సిస్ నే మీట్ చేస్తుంది. జీవన్, జీవన్ కుమార్, జీవన్ కుమార్, రైట్. నెక్స్ట్ అలీం పాషా, నెక్స్ట్ నందిని. సార్ So what is the circle equation with ends of the diameters are x1, y1 and x2, y2? What is the circle equation with ends of the diameter are x1, y1 and x2, y2? x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 is equal 0. Okay, right. Next, Akila, Sir. what is the parametric equations of a circle with center h, k and radius r?
What are the parametric equations of a circle with center h comma k and radius r? చెప్పమ్మా. x is equals to h plus r cos theta, y is equal to k plus r sin theta, where theta less than or 0 less than or equal theta less than or equal to 2 pi. Okay, very good. Next, Alim Pasha. Alim Pasha. Alim Pasha. What are the parametric equations of the circle x square plus y square is equal to r square? What are the parametric X equations? equals to r cos theta, y is equals to r sin theta, Okay, right. Venkatesh? where 0 is less than or equals to theta is less than or equals to 2. Okay. Venkatesh? Sir, What are the parametric equation of a circle x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0? ఈ సర్కిల్ కి పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఏంటి? నందిని, Sir, ఈ x is సర్కిల్ equals to minus g plus r cos theta, y is equals to minus f plus r sin theta, where 0 less than or equal to theta less than or equal to 2 pi. వెరీ గుడ్. సో చూడండి, ఇక్కడ నేను సర్కిల్ సెంటర్ కి హెచ్ కామాకి అని ఏం రాస్తాడు? x is equal to h plus r cos theta, y is equal to k plus r sin theta. అంటే ఇక్కడ సెంటర్ ఏంటి? h కామా k. మరి ఇక్కడ ఈ జనరల్ సర్కిల్ కి సెంటర్ ఏంటి? మైనస్ g కామా మైనస్ f. కాబట్టి h ఉన్న ప్లేస్ లో ఏం రాయాలి? మైనస్ g, f ఉన్న k ఉన్న ప్లేస్ లో మైనస్ f రాయాలి. సో ఇది అప్లికేషన్ అన్నమాట. మీకు డైరెక్ట్ సో లేకుండా ఇప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ మోడల్లో ఉంటాయి. ఈ మోడల్ ఉన్నప్పుడు మనకు సో సెంటర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, రేడియస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ దాన్ని హెచ్ కామా కేతో కంపేర్ చేయాల్సి ఉంటుంది. అదంతా ఎందుకు అనుకుంటే డైరెక్ట్ సో x is equal to minus g plus r cos theta, k is equal y, x is equal to minus g plus r cos theta, y is equal to minus f plus r sin theta, where 0 less than or equal to theta less than or equal to 2 5. Okay, right. Next, the second degree equation ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0 represent a circle if and only if Jeevan Kumar. Jeevan Kumar. Shobharani. Jeevan వస్తావా రావాలా? రైట్. శోభరాణి. శోభరాణి. ఏంటి సార్? What are the చూడండి ఇక్కడ 15 పాయింట్. The second degree equation ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0 represent a circle if and only if. అంటే ఇది ఈ కండిషన్ ఉంది. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉంది. సర్కిల్ కావాలంటే నేను 3 కండిషన్ చెప్పిన. ఆ కండిషన్స్ ఏంటివి? వస్తారా? రా సార్. నెక్స్ట్ వెంకటేష్. వెంకటేష్. తెలియదు సార్. అఖిల. A is equal to b not equal to 0, h is equal to 0, g square plus f square minus ac greater than or equal to 0. ఓకే, వెరీ గుడ్. సో అంటే ఒక కండిషన్ ఏం కావాలి? ఏ ఈజ్ ఈక్వల్ టు బి కావాలి, నెక్స్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి, నెక్స్ట్ ఏంటి? జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసి
గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఈ 3 కండిషన్ ని సాటిస్ఫై చేస్తే సో ఇక్కడ ఈ ఈక్వేషన్ మనం ఏమంటాం, సర్కిల్ ఈక్వేషన్ అంటాం. ఓకే, అంటే దీన్ని ఇదేంటి సింబాలిక్ గా. సో దీన్ని ఇంకా ఏం రాయొచ్చు అంటే ఏ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, బి అంటే వై స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ కోఎఫిషియంట్. సో నెక్స్ట్ h is equal to 0. h is equal to 0 means xy coefficient is 0. Next g square plus f square minus ac greater than or equal to 0. సో ఏం కావాలి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇస్ ఈక్వల్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ కావాలి. నెక్స్ట్ xy కోఎఫిషియంట్ 0 కావాలి. నెక్స్ట్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ ac వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఉండాలి. అది 0 ఉన్న నో ప్రాబ్లం, లేదంటే పాజిటివ్ ఉన్న నో ప్రాబ్లం. సో ఈ 3 కండిషన్ సాటిస్ఫై చేస్తే ఈ సెకండ్ డిగ్రీని ఈక్వేషన్ ఏమంటాం, సో దట్ ఈస్ రిప్రజెంట్ ఏ సర్కిల్ అంటాం. ఓకేనా, లేదంటే ఏదైనా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అనేది ఈ 3 కండిషన్ సాటిస్ఫై చేస్తే ఆ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏమంటాం, సర్కిల్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి రా, ఇది సర్కిల్ కావాలంటే ఏం కావాలంటే ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అనేది సర్కిల్ కావాలంటే ఈ 3 కండిషన్ సాటిస్ఫై చేయాలి. లేదు ఏదైనా ఈక్వేషన్ ఈ 3 కండిషన్ సాటిస్ఫై చేసేదని సర్కిల్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా, సో రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ సెంటర్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్? నందిని, x square plus y square plus 2gx plus c is equals 0. ఓకే, సో ఏమంటున్నావు, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ సెంటర్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. సెంటర్ అనేది ఎక్కడ ఉండాలి, ఎక్స్ యాక్సిస్ పైన ఉండాలి. ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది అంటే ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ 0 అంటే y టర్మ్ అనేది ఉండదు, అంటే f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అక్కడ 0 అవుతుంది. అంటే సో వాట్ ఈస్ ద ఫార్మ్, సో దట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ c is equal to 0. Okay, next, Venkatesh, sir, what is the equation of a circle having center on the y-axis will be in the form? So ఇక్కడ ఇప్పుడు మనం అంటాం center lies on y-axis. What is the circle equation? వస్తుందా రాదురా? అలీం పాషా, x square plus y square plus 2f plus c is equal to 0. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2fy ప్లస్ సి ఇస్ ఈక్వల్ టు 0. ఇదేంటి, సో ఇట్ ఈస్ ఏ సర్కిల్ ఈక్వేషన్. ద సెంటర్ ఈజ్ లైస్ ఆన్ వై యాక్సిస్. వై యాక్సిస్ ఈక్వేషన్ ఏంటి, x is equal to 0. x is equal to 0 అంటే x కోఎఫిషియంట్ ఏముండదు, x కోఎఫిషియంట్ ఉండకూడదు. అంటే x కోఎఫిషియంట్ ఏంటి, g వాల్యూ ఎలా ఉండాలి, 0 ఉండాలి, లేదంటే x టర్మ్ అనేది ఉండకూడదు. ఓకే, సో దిస్ ఈస్ ఏ సర్కిల్ ఈక్వేషన్ విత్ సెంటర్ ఈజ్ లైస్ ఆన్ వై యాక్సిస్. So this is a circle equation with center is lies on x axis. Okay, right. Next, Venkatesh, sir, what is the concentric circle equation of the circle x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0 will be in the form of? అంటే ఈ సర్కిల్ కి కాన్సెంట్రిక్ సర్కిల్ ఉండే ఈక్వేషన్ ఏంటి, x square plus y square plus 2gx plus 2fy plus c1 is equal to 0. ఓకే, అంటే ఏముంటది, సో ఈ పార్ట్ మొత్తం సేమ్ ఉంటది, ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో అది అలా ఉంటుంది అని ఏమంటాం, సో కాన్సెంట్రిక్ సర్కిల్ అంటాం. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఏం లేదు, సెంటర్ సేమ్ ఉండాలి. సెంటర్ సేమ్ ఉండాలంటే ఏంటి అంటే ఇక జీ వాల్యూ ఎఫ్ వాల్యూ సేమ్ ఉండాలి. అంటే ఆల్రెడీ ప్రతి ఈక్వేషన్ కి జనరల్ సర్కిల్ ఈక్వేషన్ కి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఇలాగో 1 1 ఉంటది కాబట్టి సో జీ వాల్యూ ఎఫ్ వాల్యూ సేమ్ ఉండాలి. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఈ పార్ట్ మొత్తం సో సేమ్ ఉంటుంది, అంటే కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ పీడిఎఫ్ మీకు గ్రూప్ లో పెడతాను రా. సో వీటన్నిటికి వీటి క్వశ్చన్స్ అంటే ఇక్కడ మీరు సేమ్ నేను ఏ మోడల్లో రాసినో ఆ మోడల్లో మీరు నోట్స్ లో రాసుకొని ఈ డాష్ లో ఆన్సర్ రాయండి. ఇక్కడ దేంట్లో కూడా ఆన్సర్ లేదు, ఈ డాష్ లో మీరు ఆన్సర్ రాయండి. ఓకేనా, సో నెక్స్ట్ సో కంటిన్యూ ద ఎక్సర్సైజ్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్, సో ఇక్కడ ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏమి ఇచ్చింది చూడండి.
సో నేను ఒక ప్రాబ్లం చెప్తాను, మిగతా ప్రాబ్లమ్స్ అన్ని మీరు హోంవర్క్ చేసుకోండి, లేదంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. సో ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి రాకపోతే ఇక్కడ ఆన్సర్ చూడండి. కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్, చూడండి ఏమన్నాడు. సో ఫస్ట్ ఎక్సర్సైజ్, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద సర్కిల్ with center C and radius R, where C is equal to 2 comma minus 3 comma R is equal to 4. అంటే ఏంటి? C అంటే ఏంటి? సెంటర్. R అంటే ఏంటి? రేడియస్. సో సెంటర్ రేడియస్ ఇచ్చి మనకి ఏమన్నాడు? సర్కిల్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో మనకు సెంటర్ రేడియస్ తెలిసే సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? సో దట్ ఈస్ x minus h whole square plus y minus k whole square is equal to r square. ఓకే? సో ఇక్కడ గివెన్ సెంటర్ h కామా c is equal to, లేదంటే c మన సెంటర్ h కా ఏమంటావు? h కామా k తో డినోట్ చేస్తాం కాబట్టి c h కామా k is equal to 2 కామా minus 3. సో రేడియస్ ఎంత ఇచ్చాడు? r is equal to 4. కాబట్టి h వాల్యూ ఎంత అన్నట్టు? 2, k వాల్యూ -3. చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ 2 కామా -3 అండ్ రేడియస్ 4 ఈస్ x minus h whole square plus y minus k whole square is equal to r square. Okay, right. So x minus h, h value ఎంత ఇక్కడ? 2 కాబట్టి 2 సబ్స్టిట్యూషన్, దట్ ఈస్ x minus 2 whole square plus y minus k. సో ఇక్కడ k వాల్యూ ఉంది, మైనస్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ ప్రిన్సిపల్ లో మైనస్ కాబట్టి మైనస్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు r స్క్వేర్. r వాల్యూ ఉంది ఇక్కడ 4 కాబట్టి 4 స్క్వేర్. సో దిస్ ఈస్ a minus b హోల్ స్క్వేర్, దట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. y ఇక్కడ a minus b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ఇస్ x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇస్ 2 స్క్వేర్ ఇస్ 4 మైనస్ 2ab. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ రాంగ్ రాశారు. ఇది ఇక్కడ ఎంత ఉండాలి మనకు? 2ab ఉండాలి. 2ab అంటే ఎంత? సో మైనస్ 2ab, 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? x ఉంది, b వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. ఓకే, అంటే ఇక్కడ ఏమొస్తుంది? 2 ఇంటూ 2 4, దట్ ఈస్ 4x. అంటే ఇక్కడ ఎంత ఉండాలి మనకు? 4x ఉండాలి. ఓకేనా? సో అందరు ఇక్కడ దీన్ని కరెక్షన్ చేసుకుంటారా? మీరు ఒకవేళ ముందే నోట్స్ రాసి ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోండి. సో ఇక్కడ ఎంత ఉండాలి మనకు? 4x ఉండాలి. నెక్స్ట్, సో దిస్ ఈస్ a మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కాబట్టి y ప్లస్ 3 హోల్ స్క్వేర్. సో y ప్లస్ 3 హోల్ స్క్వేర్ మనకు ప్రిన్సిపల్ ఏంటి? దట్ ఈస్ a ప్లస్ b హోల్ స్క్వేర్, దట్ ఈస్ a స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ సో b స్క్వేర్ ఈస్ 3 స్క్వేర్ ప్లస్ 2ab, 2 into y into 3. Okay, right. So y square is y square, 3 square is 9. So 2 into 3 6, 6 into y 6y. So that is plus 6y. So is equal to 4 square. 4 square is 16. Okay, right. Next x square as it is. So y square, so minus 4x ఇక్కడ 2x రాసిన వాళ్ళు మీరు 4x రాయండి ఇక్కడ. సో మైనస్ 4x ప్లస్ 6y. సో ఇక్కడ చూడండి 9 ప్లస్ 4 ఆర్ 4 ప్లస్ 9 దట్ ఈస్ 13 ఈజ్ ఈక్వల్ టు 16 ఉంది. ఇన్సైడ్ వస్తుంది మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y. సో ప్లస్ 13 minus 16, that is minus 3 is equal to 0, which is the required circle equation. Okay, so ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ కి ఇక్కడ సొల్యూషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మీరు చూడండి, ఒకవేళ రాకపోతే మాత్రం సో ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి చూసుకోండి. ఈ ఆన్సర్లు కూడా మీది లాస్ట్ ఇయర్ హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్స్. సో వాళ్ళ ఆన్సర్ 100% కరెక్ట్ చేసిరా చేయలేదా చెక్ చేసుకోండి. సో ఇక్కడ a ప్లస్ b ప్రిన్సిపల్ అనేది a ప్లస్ b ప్రిన్సిపల్ కానీ a మైనస్ b ప్రిన్సిపల్ కానీ సో అప్లై అవుతుంది మనకు. సో అవి అప్లై చేసి నెక్స్ట్ సింప్లిఫికేషన్ చేస్తే వచ్చిందే సర్కిల్ ఈక్వేషన్. ఓకే, సో అందరికి అర్థమవుతున్నదిరా అబ్బాయిలు అమ్మాయిలు? అర్థమవుతుంది సార్. అర్థమైంది సార్. రైట్, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ. సో ఏం చెప్పట్లేదు నేను. సో మీరు అవన్నీ హోంవర్క్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ ఇవన్నీ హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ వాళ్ళు చేసారు. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు దాన్ని కరెక్షన్ చేయండి. అంతేగాని ఇక్కడ ఏది ఉంటుంది కాపీ ఉంటే కాపీ పేస్ట్ కొట్టకండి. ఓకేనా? సో అది మీరు ఒకసారి చూసుకోండి. ఏ ప్లేస్ చూడండి, ఇక్కడ బ్రాకెట్ రాయాలి. ఎందుకు? సో ఇక్కడ ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ ఉంది, -1 ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ -1 ఉండాలంటే ఇక్కడ ఇంకో లైన్ ఉండాలి. ఓకే, ఇక్కడ బ్రాకెట్ ఉంటే అప్పుడు మనకు కరెక్ట్ ఉంటుంది. ఓకేనా? సో అలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కానీ ఏమైనా సింప్లికేషన్ లో a మైనస్ b ప్రిన్సిపల్ అప్లై చేసేటప్పుడు కానీ a ప్లస్ b ప్రిన్సిపల్ అప్లై చేసేటప్పుడు కానీ ఏమైనా సింప్లికేషన్ లో ఏమైనా రాంగ్స్ కరెక్షన్స్ ఉంటే చేసుకోండి. అరే దేవేందర్ లేట్ అయింది కూడా. దేవేందర్ వినిపిస్తున్నారా?
రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక ఇవన్నీ హోంవర్క్ ప్రాబ్లమ్స్ రా. ఇక్కడ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ఉందిరా. సో మనకు ఆల్రెడీ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీలో కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1 రాయొచ్చు. కాబట్టి ఇక్కడ నేను సో ఇక్కడ చూడండి ఇక్కడ కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ వచ్చింది. కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1 రాయొచ్చు. కాబట్టి సో 1 ఈజ్ ఈక్వల్ టు 1 అక్కడ 1 1 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో చూసుకోండి ఇక్కడ ప్రాబ్లమ్స్ లో ఇవన్నీ ఆల్రెడీ. సో ఇక్కడ మొత్తం ఫ్రాక్షన్స్ వచ్చినాయి. సో ఇక్కడ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయడం సబ్ట్రాక్ట్ చేయడం చూడండి. సో వీళ్ళు కొంచెం ఇక్కడ మిస్టేక్ చేసారు. ఈ మిస్టేక్ ఏంటో చెప్తున్నా చూడండి. ఓకే రైట్. చూడండి సో సి ఇస్ అంటే ఇక్కడ సెంటర్ ఏమి ఇచ్చిండు 5/2 -4/3. నెక్స్ట్ రేడియస్ ఏమి ఇచ్చిండు 6. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్ 5/2 -4/3 అండ్ రేడియస్ ఆర్ is equal to 6 and radius ఇక్కడ r is equal to ఎంత ఇచ్చిండు 6 ఇచ్చింది. కాబట్టి సో నో సింప్లిఫికేషన్. సో దట్ ఈస్ x minus what is the principle x minus h whole square plus y minus k whole square is equal to r square. So here h is equal to 5/2. So k is equal to -4/3. So కాబట్టి x minus 5/2 whole square plus y minus k వాల్యూ ఎంత ఇక్కడ -4/3 కాబట్టి -4/3 whole square is equal to r వాల్యూ ఎంత r square కాబట్టి ఇక్కడ r వాల్యూ ఎంత 6 కాబట్టి 6 square. So that is a minus b whole square. So a minus b whole square ఏమొస్తుంది మనకు a square plus b square minus 2ab. a square is x square plus b square is 5/2 whole square minus 2ab. 2 into a వాల్యూ ఏముంటుంది ఇక్కడ x ఉంటుంది. సో b వాల్యూ 5/2 కాబట్టి కాన్స్టెంట్ కాబట్టి ముందు రాష్ట్రం, వేరియబుల్ కాబట్టి తర్వాత రాష్ట్రం. ఓకే నెక్స్ట్ సో ఇక్కడ ఏమొస్తుంది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వస్తుంది. ఓకే ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఏమొస్తుంది ప్లస్ వస్తుంది. దిస్ ఇస్ a plus b whole square ప్రిన్సిపల్ అవుతుంది. సో దట్ ఈస్ y square plus 4/3 whole square plus 2ab. 2 into 4/3 into y is equal to 36. Okay right. So x square plus y 5 square. 5 square is 25/2 square is 4. So next ఇక్కడ 2 cancel r లేదంటే 2 -2 into 5 that is -10/2 into x plus y square plus 4/3 whole square that is 16/9 plus so 2 4 ja 8 8/3 into y is equal to 36. Okay right. So next step చూడండి రా. సో ఈ 36 ని ఇన్సైడ్ తీసుకురండి. ఓకే సో ఈ 36 ని ఇన్సైడ్ తీసుకొస్తే ఇక్కడ వీళ్ళు కరెక్షన్ లో కరెక్షన్ చేసుకోండి మీరు. సో ఇక్కడ ఏమొస్తున్నా దీన్ని నేను రాస్తున్నా -36 is equal to ఈక్వేషన్ అవుట్ సైడ్ లో +36 ఉంది ఇన్సైడ్ వస్తుంది -36 is equal to 0. ఓకే రైట్. సో నౌ ఇక్కడ 4 into 9 లేదంటే ఇక్కడ చూడండి ఇక్కడ 5 2 1 2 5 క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక్కడ సో x square plus 25/4 minus 5x plus y square plus 16/9 plus 8y/3 minus 36 is equal to 0. So now 4 into 9 that is 36. So 4 9 3. So వీరి మూడింటికి ఎల్సిఎం ఎంత వస్తుంది మనకు 36 వస్తుంది. ఒకసారి ఎల్సిఎం కూడా చేస్తున్నాం చూడండి. సో ఈ 3 టర్మ్స్ అనేవి సో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 4 కి ఇక్కడ 3 కి 9 కి ఇక్కడ సో ఎల్సిఎం ఎంత తీసుకుంటాను నేను. సో వీటిలో కామన్ రూట్ ఏముంది 3 ఉంది కాబట్టి నేను 3 తో ఎల్సిఎం చేస్తున్నా. సో ఇక్కడ 4 4 యాజ్ ఇట్ ఈస్. సో 3 3 జా 9. సో ఇక్కడ 1 అంటే 4 ఇక్కడ చూడండి ఈ 3 టర్మ్స్ అనేవి ఏ నెంబర్స్ లో కూడా కామన్ లో ఉండవు కాబట్టి వీటికి కామన్ రూట్ అనేది ఏం లేదు కాబట్టి సో 4 3 జా 12 12 3 జా 36. సో ద ఎల్సిఎం ఇస్ 36 కాబట్టి ఇక్కడ సో 36 అనేది ఎల్సిఎం చేసినాం. సో ఇదంతా రాయకండి రా. ఓకే సో 36 ఇస్ ఎల్సిఎం. సో డినామినేటర్ ఏముంది ఇప్పుడు మనకు 36 ఉంది రైట్. సో 36 into x square నెక్స్ట్ ప్లస్ సో 25 into 36. సో ప్లస్ 25 into 36 ఏమొస్తుంది మనకు దట్ ఈస్ సో ఆల్రెడీ 25 కదరా. సో ఇక్కడ 36 డివైడెడ్ బై 4 చేయాల్సి ఉంటుంది. సో 36 డివైడెడ్ బై 4 దట్ ఈస్ ఈక్వల్ టు 9. సో 9 into 25 దట్ ఈస్ 225. ఓకే సో ఇక్కడ y స్క్వేర్ రాసిన వీళ్ళు తప్పది. సో ఇక్కడ ఏమొస్తుంది 225 నెక్స్ట్ సో మైనస్ ఇక్కడ చూడండి 36 into 5 సో దట్ ఈస్ 180 minus 180 into x plus 36 into y square. Next so 36 divided by 9 that is 4. So 4 into 16 that is 64. Next సో ఇక్కడ 36 8/3 ఉంది. ఇక్కడ 36 ని 3 తో డివిజిబుల్ చేస్తే వస్తుంది 36/3. సో దట్ ఈస్ ఈక్వల్ టు 12. సో 12 into 8. సో 12 8 జా 96y మైనస్
చూడండి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ అవుట్ సైడ్ లో -30 ఈజ్ ఈక్వల్ 36 ఉంది, దాని ఇన్సైడ్ ఏమైంది -36 అయింది. సో ఇక్కడ 36 × 36 మల్టిప్లై చేస్తే మనకు 1296 వస్తుంది. ఓకే, సో 1296 సో ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ వీళ్ళు ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ రాశారు. సో ఓకే, నెక్స్ట్ ఈ ఎల్సిఎం అనేది ఈక్వేషన్ అవుట్ సైడ్ ఏమైతే మనకు 0 × 36 అవుతుంది కాబట్టి టోటల్ 0. ఓకే రైట్. ఇప్పుడు ఏంది, సో ఇక్కడ చూడండి ఇక, సో ఇది ఈక్వేషన్ అవుట్ సైడ్ పంపిస్తే 0 అవుతుంది. నెక్స్ట్ 36x², సో ఇక్కడ 36y² - 180x. ఓకే, నెక్స్ట్ సో x టర్మ్లు ఏమున్నాయి ఇక్కడ 180x, నెక్స్ట్ 90 + 96y, నెక్స్ట్ కాన్స్టెంట్ చూడండి, కాన్స్టెంట్స్ ఏమున్నాయి ఇక్కడ 225, ఇంకా కాన్స్టెంట్ ఏమున్నాయి 64. సో 225 + 64 యాజ్ ఇట్ ఎలా రాసినాం. సో ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -1 ఎంత ఉండాలి 1296 ఉండాలి, 1296 యాజ్ ఇట్ రాసినాం ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో వీళ్ళు ఇక్కడ ఈ స్టెప్ లో మనకి ఎంత ఉండాలి, సో ఇక్కడ 1296 ఉండాలి, వాళ్ళు రాయలేదు, మీరు రాయండి. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు 36 × 0 అనేది అవుతుంది 0 అవుతుంది కాబట్టి, సో లేదంటే వీళ్ళు ఇక్కడ ఈ స్టెప్ నెక్స్ట్ స్టెప్ చేసారు చూడండి. సో ఇక్కడ వీళ్ళు డైరెక్ట్ రాశారు. సో 0 × 36 ఇక్కడ మనకు రాయకుండా డైరెక్ట్ ఇక్కడ రాయండి. సో 0 × 36 రైట్. సో 36x² + 36y² - 180x + 96y. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సో 225 + 16, సో 225 నెక్స్ట్ 16 ఇక్కడ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 9. సో 2 × సో 2 యాడ్ చేస్తున్నాం కదా 8, నెక్స్ట్ 2. సో 1296 నుంచి 289ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ టేక్ బార్, సో దట్ ఈస్ 16 - 9 that is 7. So 8 - 8 0. So 2 - 2 also 0. So it is 1. అంటే ఇక్కడ సో లార్జెస్ట్ సైన్ కి సింబల్ లార్జెస్ట్ నెంబర్ కి ఏముంది నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ సో నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ సో -1007 కాబట్టి ఇక్కడ -1007 is equal to 0 which is the required circle equation. ఓకేనారా, అర్థమైనది అందరికి? Anyone reply? అర్థమైంది సార్. రైట్, ఇక్కడ కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ మిస్టేక్స్ అనేవి మీరు రాయకండి, కొంచెం జాగ్రత్తగా చేయండి. ఓకేనా రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇది ఈజీగానే ఉంటుంది చూడండి. ఇక్కడ మాత్రం చూడండి రా. సో ఇక్కడ ఏముంది ఏ ఇక్కడ CH, K వాల్యూ -a - b ఉంది కాబట్టి ఇక్కడ -(-a) ప్లస్ వస్తుంది, a + b హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కూడా a + b హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ r వాల్యూ √(a² - b² కాబట్టి సో r² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, a² - b² వస్తుంది. ఓకే, సో ఇక్కడ సింప్లిఫికేషన్ లో చూసుకోండి విచ్ ఇస్ ద సర్కిల్ ఈక్వేషన్. ఇక్కడ కూడా ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, ఇక్కడ కూడా ఫ్రాక్షన్స్ వచ్చినాయి. ఫ్రాక్షన్స్ ఉన్న టర్మ్స్ లో మాత్రం జాగ్రత్తగా ప్రాబ్లం చేయండి. ఎందుకంటే మనకు ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయడం సబ్ట్రాక్షన్ చేయడంలో మిస్టేక్ పోతే మన ఆన్సర్ మొత్తం రాంగ్ వస్తుంది. ఓకే, సో కంపల్సరీ ఈ మోడల్లో మనకు సెంటర్ రేడియస్ ఇచ్చి మనకు సో 2 మార్క్స్ క్వశ్చన్ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని యాన్యువల్ ఎగ్జామ్ లో చాలా సార్లు అడుగుతున్నారు. సో కాబట్టి ఈ మోడల్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమన్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ passing through origin and having center at -4, -3. అంటే ఏమన్నాడు పాసింగ్ త్రూ ఆరిజిన్ అన్నాడు, నెక్స్ట్ సెంటర్ ఎంత ఉండాలంటాడు -4, -3 అన్నాడు. ఆల్రెడీ ఈ ప్రాబ్లం మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ లో ఈ మోడల్ ఒకటి చెప్పుకున్నాం. సో మనకి ఏమి ఇచ్చిండు ఇప్పుడు ఆరిజిన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆరిజిన్ ఇచ్చిండు, నెక్స్ట్ సెంటర్ -4, -3 ఇచ్చిండు. ఓకే, సో ఇక్కడ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇక్కడ ఏదో ఒక ఆర్జిన్ అన్నాడు కాబట్టి దాన్ని ఓతో 0 చేస్తున్నా, దట్ ఈస్ 0, 0. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ ఇచ్చిండు మనకు సి -4, -3. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అనేది ఏమవుతుంది మనకు, సో దట్ ఈస్ ద రేడియస్. అంటే OC ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనొచ్చు R అనొచ్చు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ OC వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి, సో గివెన్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ CH, K ఈజ్ ఈక్వల్ టు -4, -3. So therefore the circle having passing through the point 0, 0. So therefore OC is equal to R. So OC means distance between 2 points. So distance between 2 points principally x2 - x1 whole square plus y2 - y1 whole square. Okay, so under root of
x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఇక్కడ నేను ఈ పాయింట్ ని x2 కామా y2 అనుకుంటాం, ఇది x2 కామా y2 అవుతుంది, ఇది x1 కామా y1 అవుతుంది. అప్పుడు వస్తుంది సో -4 - 0 whole square plus -3 - 0 whole square. సో -4 - 0 that is -4 -4 whole square is 16. సో ఇక్కడ -3 whole square is 9. So that is root 16 plus 9, that is 25, that is under root of 25 is equal to r. So therefore r is equal to 5. root 25 అంటే ఎంత 5 కాబట్టి r is equal to వచ్చింది మనకు 5 వచ్చింది. సో ఇప్పుడు మనకు సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు, సో సర్కిల్ ఈక్వేషన్ ఆల్రెడీ ఇప్పుడు మనం పైన చేసిన ప్రాబ్లమ్స్ అన్ని సేమ్ మోడల్. సో x minus h whole square plus y minus k whole square is equal to r square. So here h comma k is equal to వస్తుంది -4 comma -3. సో కాబట్టి x minus half -4 whole square plus y minus half -3 whole square is equal to 5 square. సో ఇక్కడ ఏమొస్తుంది minus half minus ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, that is a plus y a plus b whole square, that is x plus 4 whole square. So x square plus 4 square plus 2ab. So 2 into x into 4, that is 2 into 4 is 8, 8 into x is 8x plus y square plus 3 square is 9 plus 2ab అంటే ఇక్కడ వస్తుంది 2 into y into 3, that is 6y is equal to 5 square is 25. Okay, so now simplification. So x square plus y square plus 8x plus 6y. So 9 plus 16 is 25. So is equal to outside 25 get cancel. So x square plus y square plus 8x plus 6y is equal to 0, which is the required circle equation.